రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఒక్కొక్కసారి చరిత్ర పునరావృతమయ్యేటటువంటి పద్ధతిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1971 డిసెంబర్ నెలలో బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ సైన్యము పారిపోయింది. 93,000 మంది సైనికులు తమ ఆయుధాలని పక్కన పారేసి ఆత్మసమర్పణ చేసి భారతదేశానికి లొంగిపోయారు. భారతదేశానికి లొంగిపోయిన తరువాత బంగ్లాదేశీ ప్రజల కోపావేశాలకు లోను కాకుండా వాళ్ళని కాపాడి బయటకు తీసుకొచ్చి భారతదేశంలోని జైళ్లలో ఉంచి ఆ తరువాత వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించాల్సి వచ్చింది. 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ని వదిలిపెట్టినటువంటి పాకిస్తానీలు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పాకిస్తానీ సైన్యం బంగ్లాదేశ్లో అడుగు పెట్టలేదు. ఎందుకంటే పాకిస్తానీ సైన్యము 1970 ప్రాంతంలో ఆపరేషన్ సర్చ్ లైట్ పేరిట మొత్తము తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి, తరువాత అదే బంగ్లాదేశ్ అయింది, తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి మేధావులందరినీ చంపడం మొదలుపెట్టారు. మేధావులందరినీ టార్చ్ లైట్ వేసి వెతికేందుకే దాని పేరు ఆపరేషన్ సర్చ్ లైట్. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, మేధావులు, రచయితలు, కళాకారులు వీళ్ళందరినీ ఏరి లక్షల సంఖ్యలో చంపారు, లక్షల సంఖ్యలో రేప్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ఈ రకంగా రేప్కి గురైనటువంటి వాళ్ళు మానసిక వ్యధను అనుభవించారు. అంత కిరాతకాలు చేసిన తరువాత బంగ్లాదేశ్ స్వతంత్రమైన తరువాత తోకముడిచి పారిపోయినటువంటి పాకిస్తాన్ 2025 ఫిబ్రవరి నాటికి ఛాతీ విరుచుకుని బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. అది బంగ్లాదేశ్ సైన్యము విమానాల్లో దిగిన తరువాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ సైన్యము వాళ్లకు సైనిక వందనం సమర్పిస్తుంది. ఆ దేశానికి చెందినటువంటి ఉన్నత అధికారులు వాళ్ళకి స్వాగతం పలుకుతారు, ఎర్రతివాచి వేస్తారు, తమ దేశంలోకి పిలుస్తారు. అంటే కిరాతకాలు జరిపి దేశంలోంచి తోకముడిచి పారిపోయినటువంటి 53 సంవత్సరాలకు అదే పాకిస్తానీ సైన్యము, అదే పాకిస్తానీ సైనికాధికారులు అదే బంగ్లాదేశ్లోకి వస్తే అదే బంగ్లాదేశ్కి చెందినటువంటి సైన్యము, ప్రజలు, పాలకులు వీళ్ళు వాళ్ళకి ఎర్రతివాచీలు పరచబోతున్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో ఇటువంటి విడ్డూరం చాలా తక్కువ దేశాల్లో జరిగి ఉంటుంది. ఏ దేశంలోనైతే వాళ్ళు అవమానితులై అవహేళితులై తోకముడిచి పారిపోవలసిన పరిస్థితి వచ్చిందో అదే దేశానికి ఛాతీ విరుచుకుని రావడం, ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. ఏ బంగ్లాదేశీలు అయితే వాళ్ళని వ్యతిరేకించారో ఆ బంగ్లాదేశీలే వాళ్ళకి స్వాగతం పలకడం. పైగా దేనికోసం వస్తున్నారు? బంగ్లాదేశ్ సైన్యానికి యుద్ధ విద్యను నేర్పేందుకు, యుద్ధ కళను నేర్పించేందుకు, వార్ ఎక్సర్సైజ్ చేసేందుకు, యుద్ధానికి సంబంధించినటువంటి రకరకాల ఎక్సర్సైజెస్ చేసేందుకు వస్తున్నారు. ఒక 5 కంటోన్మెంట్లలో ఈ శిక్షణ ఫిబ్రవరి 2025 నుంచి ప్రారంభమవుతుంది. మొట్టమొదట మొయిమన్ సింగ్లో ప్రారంభమవుతుంది. మొయిమన్ సింగ్ వాస్తవానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద చేసిన తిరుగుబాటులో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఆ మొయిమన్ సింగ్లోనే ప్రారంభమవుతుంది. పైగా పాకిస్తాన్ సైన్యము బంగ్లాదేశ్లోకి ఎవరి ఆహ్వానం మీద వస్తోంది? ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క పాలకుడైనటువంటి మహమ్మద్ యూనుస్ ఆహ్వానం మీద వస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వకారుజ్జమాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో సంతకం చేసుకున్న ఒప్పందంలో భాగంగా పాకిస్తానీ సైన్యం వచ్చి బంగ్లాదేశ్ సైన్యానికి సైనిక శిక్షణని ఇవ్వబోతోంది. బంగ్లాదేశ్కి ప్రమాదం ఎక్కడి నుంచి ఉంది? బంగ్లాదేశ్కి ఒక 250-300 కిలోమీటర్ల సరిహద్దు బర్మాతో ఉంది. మిగతా దాదాపు 3,800 కిలోమీటర్ల సరిహద్దు ఏదైతే ఉందో అది భారతదేశంతో ఉంది. సో పాకిస్తాన్ శిక్షణనిస్తే ఎవరి మీద యుద్ధం చేయడానికి శిక్షణ ఇస్తున్నట్టు? భారతదేశం మీద ఇస్తున్నట్టు.
బంగ్లాదేశ్ని రక్షించి బంగ్లాదేశ్కి స్వతంత్రం ప్రకటించుకునేలా చేసినటువంటి దేశం ఏమిటి? భారతదేశం. అంటే 53 సంవత్సరాల్లో శత్రువు మిత్రుడయ్యాడు, కిరాతకుడు పరమమిత్రుడయ్యాడు, దోస్త్ అయ్యాడు. అప్పుడు సహాయం చేసినటువంటి మిత్రుడు ఈరోజు పర్సనా నాన్ గ్రాటా, ఎందుకు పనికిరాని వాడయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ రావడానికి ముందే పెద్ద పెద్ద పడవల్లో చిటగాంగ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పెద్ద ఓడరేవు అది, చిటగాంగ్ ఓడరేవులో పెద్ద ఎత్తున ఆయుధాలు వచ్చాయి. ఈ ఆయుధాలు ఎక్కడికి వెళతాయి? ఇది ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు చేరుతాయా? కుకీలకి, లేకపోతే మిగతా ఉగ్రవాద సంస్థలకు చేరుతాయా? జవాబు లేదు. పైగా మహమ్మద్ యూనిస్ ఒక విచిత్రమైన ఆదేశాన్ని జారీ చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి పడవలను తనిఖీ చేయరాదు. అంటే ఎటువంటి తనిఖీ లేకుండా, సోదా లేకుండా అవి ఏవి పడితే అవి తీసుకుని రావచ్చునని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ఇదంతా కూడాను రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ మళ్ళీ తూర్పు పాకిస్తాన్గా మారిపోవడం యొక్క మొదటి దశగా మనం భావించవచ్చు. ఇప్పటికే ముస్లిం ఉగ్రవాద సంస్థలు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చును, లేకపోతే అన్సరుల్ బాంగ్లా కావచ్చు, హిఫాజతే ఇస్లాం కావచ్చును, ఇటువంటి అనేక సంస్థలు ఇప్పటికే బంగ్లాదేశ్లో వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. పాలన ఎవరు చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తున్నాయి. స్కూళ్ళలో ఉన్నటువంటి హిందూ ప్రొఫెసర్లు, లెక్చరర్ల చేత రాజీనామాలు చేయిస్తున్నాయి, ఉద్యోగుల చేత రాజీనామా చేయిస్తున్నాయి, మందిరాలపైన దాడులు చేస్తున్నాయి, అవామీ లీగ్ నాయకులపైన దాడి చేస్తున్నాయి. ఇప్పటికే సగము తూర్పు పాకిస్తాన్ అయిపోయింది బంగ్లాదేశ్. ఇక ఈ పాకిస్తానీ సైన్యం వచ్చి శిక్షణ ఇచ్చిన తర్వాత ఏం జరగబోతోంది? నిజానికి 1971లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1990, 2000 వరకు కూడాను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్లకు పాకిస్తానీ వారసత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు పాకిస్తాన్లో పనిచేశారు. జియావుర్ రెహమాన్ కావచ్చును, జనరల్ ఎర్షాద్ కావచ్చును, ఇటువంటి వీళ్ళందరూ కూడాను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్ళు. కాబట్టి భారత ద్వేషము వాళ్ళ నరాన ఉంది. ఆ కొద్దిపాటిగా ఒక జనరేషన్లో ఏదన్నా మర్చిపోయినట్లయితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు ఇప్పుడు పాకిస్తాన్ వస్తుంది, పాకిస్తానీ సైన్యం వస్తోంది, పాకిస్తానీ ఆయుధాలు వస్తున్నాయి. దీని తక్షణ ప్రభావం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు కొత్త ఆక్సిజన్ అందేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈశాన్య భారతంలో మంటలు రగులుకునే పరిస్థితి వస్తుంది. చికెన్స్ నెక్ అనే 120 కిలోమీటర్ కారిడార్, ఇరుకైన కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్కి ప్రమాదం రావచ్చును. అదేవిధంగా బంగ్లాదేశ్ గుండా వెళ్ళేటటువంటి, భారతదేశాన్ని త్రిపుర, మిజోరాంకి వెళ్ళేటటువంటి రవాణా సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక అరేంజ్మెంట్స్ షేక్ హసీనా సమయంలో చేశారో వాటికి ముప్పు కలగవచ్చును. అదేవిధంగా ఢాకా రేవు మీదుగా, కలకత్తా నుంచి బయలుదేరి ఢాకా రేవు మీదుగా బర్మాలో ఉన్నటువంటి సిట్వే, అక్కడి నుంచి పలెట్వా, అక్కడి నుంచి మిజోరాంకి వెళ్ళేటటువంటి కలడాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి విఘాతం కలగవచ్చును. మొత్తం మీద రానున్న రోజులు బంగ్లాదేశ్కు చీకటి రోజులు కాబోతున్నాయి, భారత్కి కూడా సమస్యాగ్రస్తం కాబోతున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ని అతలాకుతలం చేసి రక్తపుటేరులు పారించి ఒక జైలుగా మార్చినటువంటి పాకిస్తాన్ 53 ఏళ్ల తరువాత ఛాతీ విరుచుకుని మళ్ళీ అదే దేశంలోకి ప్రవేశిస్తుంది. చరిత్రలో చెప్తారు, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ యాజ్ అ ఫార్స్ అండ్ సెకండ్ టైం యాజ్ అ ట్రాజెడీ అని. రెండవసారి చరిత్ర రిపీట్ అయితే అదొక విషాదంగా ఉండబోతోంది. అంతకన్నా బంగ్లాదేశ్ విషయంలో మనం చెప్పగలిగింది మరేమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.